శ్రీగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా మనం ఒక్కొక్క అంటే లగ్నం గురించి, అదేవిధంగా ఇంట్లో వాస్తుపరంగా ఏ భావం అంటే ఏ ఫేసింగ్ పాడైతే ఆ రెండు కనెక్టివిటీ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ రకంగా అసలు ధనం రాకపోవడానికి గల కారణం ఏంటి వాస్తుపరంగా, అదేవిధంగా గృహపరంగా ఏమిటి, దాంతోపాటు జన్మజాతక పరంగా కారణాలు ఏమిటి అనేటువంటిది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ రకంగా దానికి పరిహారాలు అవన్నీ కూడా చెప్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఎండింగ్లో పర్టికులర్గా కండిషన్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇక నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మనం ఈరోజు సప్తమ స్థానము అంటే వివాహం విషయం గురించి తెలుసుకుందాం జ్యోతిష్ శాస్త్రంలో. అలాగే వాస్తుపరంగా వివాహం అవ్వకపోయినా, వివాహం అవ్వడానికి ఆటంకాలు కలుగుతున్నా, వివాహం జరిగి కూడా మిస్అండర్స్టాండింగ్స్, డిస్టర్బెన్సెస్ జరుగుతున్న కారణం ఏమిటి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు సప్తమ స్థానం అంటే లగ్నం నుంచి 7వ భావము. ఇది జాతకుడి యొక్క లేదా జాతకురాలి యొక్క జీవిత భాగస్వామి ఎలా ఉంటారు, వాళ్ళ రంగు రూపులు, వాళ్ళ యొక్క తత్వము, వాళ్ళ యొక్క నేచర్ ఏమిటి, వాళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఎలా ఉంటుంది, వాళ్ళ ద్వారా మీరు ఏదైనా రుణం తీర్చాల్సింది ఉందా, వాళ్ళకి మీరు ఏదైనా ఇబ్బంది అంటే ఇట్లాంటివన్నీ చెప్తుంది. అయితే ఇది కేవలం ఈ సప్తమ భావమే కాకుండా 12వ భావం కూడా చూసుకుంటాం. అండ్ లా రిలేటెడ్ ఇష్యూస్ కూడా 7th హౌస్లో ఉంటాయి. అండ్ అదేవిధంగా సమాజం కూడా 7th హౌస్లో ఉంటుంది. ఇక్కడ చాలామందికి ఏంటంటే ఎంతసేపు వివాహం అవ్వట్లేదు అనగానే కుజదోషం ఉందా అండి అని చెప్తారు. కుజదోషం అన్నిటికీ కుజదోషం ఏం అవ్వదు, గుర్తుపెట్టుకోండి. వివాహం అవ్వట్లేదు, కుజదోషం ఉంది, కుజదోషం వెతికేస్తాం. లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, రవి నుంచి, ఇంకన్నిటి నుంచి వెతికేస్తే కుజుడు ఎక్కడో దగ్గర ఉండాలి కదా. కాబట్టి పొరపాటును కూడా కుజదోషాన్ని కేవలం లగ్నం నుంచి, అది కూడా కుజుడు బాగా పాడై కొన్ని లగ్నాలకు మాత్రమే చెప్పబడింది. చాలామంది తెలియక అన్ని లగ్నాల నుంచి, చంద్రుడి నుంచి, రవి నుంచి చూసేసి కుజదోషం అంటారు. అసలు అలా ఎక్కడా చెప్పబడలేదు, గుర్తుపెట్టుకోండి. పరాశర మహర్షి చెప్పినటువంటి శ్లోకాల్లో చాలా స్పష్టంగా కుజుడు శుభుడైతే దోషాన్ని ఇవ్వడు, కుజుడు పాడవకుండా ఉంటే దోషాన్ని ఇవ్వడు, కుజుడు శుభగ్రహాలతో ఉంటే దోషాన్ని ఇవ్వడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కుజుడు అంటే కేవలం వివాహానికి మాత్రమే కాదు, భూములకు కారకుడు, ధైర్యానికి కారకుడు, అన్నదమ్ములకు కారకుడు. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. కేవలం కుజుడు అనగానే వివాహము, వివాహం అనగానే కుజుడు, కుజుడు పాడైపోయాడని వెతకడం కాదు. ఇన్డెప్త్గా అర్థం చేసుకోవాలి విషయాన్ని. ఆ రకంగా చూసుకుంటే మీకు ఒక విషయం చెప్తాను. కేవలం వృషభము, మిథునము, కన్యా, తుల, మకర, కుంభ లగ్నాలకు మాత్రమే కుజుడు పాడై కుజుడు యొక్క మహాదశ వస్తేనే కుజదోషం కింద పెట్టుకోవాలి. మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనుర్మీన లగ్నాలకి కుజుడు బాగా పాడైతే తప్ప చిన్న స్వల్ప దోషం ఉండదు. నార్మల్గా అయితే ఈ లగ్నాలకు శుభుడవుతాడు. ఇది గుర్తుపెట్టేసుకోండి. ఇక వివాహం ఎందుకు అవ్వదు? సప్తమ స్థానం పాడవుతుంది పురుషుడికైతే, అలాగే శుక్రుడు పాడవుతాడు. అలాగే సప్తమ భావాధిపతి పాపకత్తిలో ఉండడం, పిఏసి అంటారు. మరి దీనికి పరిహారం ఏమిటండి? లలితా సహస్రనామాల్లో కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర ఈ నామాన్ని రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ఈ యొక్క కాంబినేషన్స్తో పాటు పర్టికులర్గా కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర,
చేస్తూ ఇక్కడ పురుషులైతే గణపతి యొక్క ఆరాధన చేయడం, అదేవిధంగా ఈ కార్తీక మాసంలో లేదా సహజంగా కూడా శివునికి మల్లె మొగ్గలతో గనక అభిషేకం చేసినట్లయితే శివపురాణంలో విషయం, మంచి జీవిత భాగస్వామి వస్తుంది, వివాహం కలగడానికి యోగం ఏర్పడుతుంది. అదే స్త్రీలైతే మల్లె మొగ్గలు, పురుషులైతే మల్లె పువ్వులు, స్త్రీలైతే మల్లె మొగ్గలతో గనక శివునికి అభిషేకం చేసినట్లయితే వివాహ యోగం కలుగుతుంది అనేటువంటిది శాస్త్రవచనం. అలాగే ఇక్కడ కాంబినేషన్ ఏదైతే ఉందో సప్తమ స్థానం ఎప్పుడు బాగుందో చూసుకోవాలి. అంటే ప్రతి వ్యక్తికి 3 నుంచి 5 సార్లు వరకు వస్తుంది వివాహ సమయం అనేది. అది పర్టికులర్గా చూడాలంటే సప్తమాధిపతి ఎప్పుడు ఫ్రూట్ఫుల్గా ఉన్నాడు, ఎప్పుడు బలంగా ఉన్నాడు. మనం ఏదైనా ఒకటి పొందాలి అంటే ఆ భావాధిపతి బలంగా ఉండాలి. అప్పుడు మనం ఆ బలమైనటువంటిది మనం పొందుతాం. అంటే ఏమిటి? ధనం రావాలి, ధనాధిపతి బలంగా ఉన్నాడు. గృహం రావాలి, వాహనం రావాలి, లేదా ఉద్యోగం రావాలి, ఆ భావాధిపతి బలపడాలి. వీక్ అయితే ఆ భావం మనకి రాదు. సింపుల్. ఆస్ట్రాలజీ అంతా ఏమిటంటే ఏ భావాధిపతి ఎంత స్ట్రెంత్గా ఉన్నాడు, ఎంత వీక్గా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ యొక్క మహాదశలు వచ్చాయా, ఆ గోచారం వచ్చిందా. అలాగే ఇక్కడ పురుషుడి జాతకంలో శుక్రుడిని ఎలా చూస్తామో స్త్రీ జాతక చక్రంలో కూడా కుజుడిని చూసుకోవాలి. పర్టికులర్గా కుజుడి యొక్క స్థితి ఎలా ఉంది, వీటితో పాటు పర్టికులర్గా గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ మహాదశ రాదు. ఒక్కోసారి సప్తమాధిపతి బలంగా ఉంటాడు కానీ మహాదశ రాదు. ఇందాక నేను చెప్పినట్టుగా 3 నుంచి 5 సార్లులో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చేయకూడదు, ఇది పట్టుకోవాలి. పర్టికులర్గా ఇది పట్టుకుంటే చాలా మట్టుకు మీకు వివాహ జీవితంలో సమస్యలు తగ్గిపోతాయి, టైం వేస్ట్ అవ్వదు. చాలామంది చూడండి 3 ఏళ్ళ నుంచి వెతుకుతున్నామండి, అసలు 3 ఏళ్ళ నుంచి టైమే ఉండదు వాళ్ళకి, వివాహం అయ్యే సమయం నడవదు. అనవసరంగా 3 ఏళ్ళు బాధపడడం, అయ్యో ఏంటి మా అమ్మాయి బాగానే ఉంది కదా, చూడడానికి బాగుంది, చదువుకుంది, సంపాదిస్తుంది, మంచి ఫ్యామిలీ ఎందుకు అవ్వట్లేదు అనుకుంటాం. ఇది ఎలా ఉంటుందంటే ఉదయం 6:15 సూర్యోదయం అనుకుందాం. నేను అర్ధరాత్రి 1 గంట నుంచి ప్రతిసారి తూర్పు వైపు ఉన్నటువంటి తలుపును తెరిచి ఇంట్లో నుంచి తూర్పును చూస్తూ అయ్యో సూర్యుడు రాలేదని బాధపడినట్టే ఉంటుంది ఇది. కాబట్టి ఈ విషయం పర్టికులర్గా చూసుకోవాలి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామాన్ని చదువుకోవాలి. వివాహం కలగడానికి అమ్మవారి యొక్క నామాల్లో అది గొప్పది వివాహం అవ్వడానికి. దీంతోపాటు ఇంట్లో వివాహం అవ్వటం లేదు అంటే ఆగ్నేయ భాగం దోషం ఉంటుంది. దోషం అంటే ఏమిటండి? చాలామంది తెలియక ఆగ్నేయంలో బాత్రూమ్స్ పెట్టుకుంటారు, వాటర్ ఎక్కువగా స్టోరేజ్ చేస్తారు, ట్యాంక్స్ కడతారు, లేదా ట్యాంకులు పెడతారు ఆగ్నేయంలో తెలియక, లేదా సంపులు కడతారు. ఇవి చెయ్యకూడదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బ్లూ కలర్ వేయకూడదు, అక్కడ లైట్ గ్రీన్ కలర్ ఉండాలి, గ్రీన్ బల్బ్ ఉండాలి అక్కడ. బ్లాక్ బండ కూడా ఉండడం ఆగ్నేయ దోషాలను ఇస్తుంది. ఇది ఒక 30 ఏళ్ళ నుంచి 30-40 ఏళ్ళ నుంచి పెరిగింది బ్లాక్ బండ వేయడం అనేది. అది చాలా పెద్ద దోషం. బ్లాక్ సిగ్నిఫైస్ వాటరీ ఎలిమెంట్, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక ఈ కాంబినేషన్స్ ఈ వాస్తుపరంగా చూసుకుంటూ మీరు ఎప్పుడైతే జాగ్రత్త పడతారో అన్ని విధాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో ఇవి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. ఏ గ్రహం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ గ్రహము యొక్క కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఆ గ్రహం యొక్క కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే గ్రహం యొక్క కండిషన్తో పాటు ఇంట్లో ఉన్నటువంటి వాస్తుపరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది. దీంతోపాటు పర్టికులర్గా మీరు చేసే ఉపాసన ఏదైతే ఉందో, అంటే ఉదాహరణకి రవి బాలేడు అని మనం జన్మజాతకంలో గుర్తించాము, తూర్పు భాగం బాగాలేదని మనం గుర్తించాము.
అలాంటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రవి బాగోలేడు అనగానే రవికి సంబంధించిన రత్నం పెట్టేసుకుంటారు. అది కాదు చేయాల్సింది. బాగోలేని పదార్థం మనం తింటామా, దూరంగా పెడతామా అంటే దూరంగా పెడతాం. ఫుడ్ ఐటెం కోణంలో మనం చూస్తే బాగుంది ఏదైనా గ్రహం అంటే ఉదాహరణకి మీకు చంద్రుడు బాగున్నాడు, మీ లగ్నానికి శుభుడు, అలాంటప్పుడు రత్నం ధరించారు. ఆ పోర్ట్ఫోలియో మంచి ఫలితాలు ఇస్తున్నాయి అన్నప్పుడు ఇది మెయిన్ బేసిక్గా మీరు తెలుసుకోవాల్సిన అంశం. అలాగే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలామంది ఈ గ్రహం బాగాలేదు అనగా నా గ్రహం రత్నం పెట్టుకుంటారు. అది అస్సలు పనికిరాదు. మీ లగ్నానికి శుభుడై ఆ మహాదశ నడుస్తూ కొంచెం బలం తక్కువగా ఉందండి, కాకపోతే దాని పోర్ట్ఫోలియోస్ బాగా వచ్చాయి కానీ అంత బలంగా లేదు, మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చాయి కానీ బలంగా లేదు అన్నప్పుడు అప్పుడు పెట్టుకోవడం వేరు. కానీ మీ గ్రహం మీ లగ్నానికి మీ యొక్క దానికి పాప ఫలితాలు ఇస్తూ ఇంకా కంప్లీట్గా డౌన్లోకి వెళ్ళిపోయినప్పుడు అసలు ఆ రత్నాలు పెట్టకూడదు, ఆ రంగు వస్త్రాలు వేయకూడదు. ఇది మెయిన్గా ప్రైమరీగా మీరు తెలుసుకోవాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ దేవతా సంబంధించినటువంటి ఉపాసన చేసేటప్పుడు కూడా ఫలానా ప్లానెట్ బాగాలేదంటే అదేమో మీ మీద కక్షగట్టి బాగుపోవడం కాదు, మీరు చేసుకున్నటువంటి కర్మే ఆ గ్రహ రూపంలో ఆ భావ రూపంలో వచ్చి, అంటే భావాధిపతి అంటారు, భావోభావమర్ది కాదు, భావ అంటే ఆ యొక్క భావ రూపంలో వచ్చి, అంటే లగ్న భావము, ద్వితీయ భావము, తృతీయ భావము, చతుర్థ భావం అని ఉంటాయి, ఆ యొక్క రూపంలో వచ్చి మీకు అక్కడ కనెక్టివిటీ అనేటువంటిది ఆ రకంగా ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఏదైతే ఈ కాంబినేషన్ ఉందో దీన్ని ఫస్ట్ క్లుప్తంగా క్లారిటీగా చూసుకోవాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహాలు ఎలా ఉన్నా, ఏలినాడు శని నడుస్తున్నా, లేకపోతే వాస్తు ఎలా ఉన్నా, ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీరు గనక ఒక్క విషయం కనుక మీరు చేయగలిగితే సమస్త అంటే 7 సప్తగ్రహాలు 2 ఛాయాగ్రహాలు నవగ్రహాల యొక్క స్థితి ఎలాగున్నా మీకు అంటే ఇంకా కుదరని పక్షంలో వాస్తుదోషంలో ఉన్న ఇంట్లో ఉన్న, ఎందుకంటే వాస్తుదోషం ఉంది రెంటల్ అనుకోండి మారిపోవచ్చు, అదేం పెద్ద కష్టం కాదు, మంచి వాస్తు ఇంట్లోకి వెళ్ళొచ్చు. కానీ ఒక్కొక్కసారి కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మారాలంటే అయ్యో మేము మారలేమండి, మాకున్న ఒక ఇల్లు ఇదే, మాకున్న ఇన్కమ్ చాలా తక్కువ, ఇప్పుడు మారితే అక్కడ మేము రెంట్ కట్టుకోలేము, నేను రెంట్కి ఇచ్చినా ఎవరైనా వస్తారో రారో తెలియదు, లేదా మేము ఫలానా దాంట్లో స్ట్రక్ అయిపోయి ఉన్నామంటుంటారు. వాస్తుపరంగా గ్రహస్థితి అంటే ఎలాగో మార్చుకోలేము, మనం అంత ఈజీ కాదు, కానీ వాస్తుపరంగా కూడా మార్చలేని స్థితిలో ఉన్నప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి పని కూడా అంటే పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా ప్రతి పనిని మీ ఇష్టదైవం లేదా మీ కులదైవం లేనట్లయితే మీరు ఏదైనా ఒక దైవాన్ని ఆరాధిస్తున్నారు, ఆ దైవతా ఆరాధనకి మీరు చేసే ప్రతిదీ కూడా సమర్పిస్తూ చేయండి. అంటే ఉదయాన్నే నిద్రలేచారు, అమ్మవారు అనుకుందాం కదా, అమ్మ నీ యొక్క అనుగ్రహంతో ఈరోజు నాకు నిద్రలేయగలిగే భాగ్యం కలిగింది అని అనుకోండి. కాసేపు అమ్మవారిని తలుచుకొని ఏ పని చేస్తున్నా కూడా, ఒక టిఫిన్ చేస్తున్నారు సమర్పించి చేయండి, ఒక పని చేస్తున్నారు సమర్పించి చేయండి. ఇంకా బెస్ట్ ఏంటంటే ఈ కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు. అంటే ఏమిటి, కలియుగంలో చండీ మరియు వినాయకుడు గణపతి తొందరగా అనుగ్రహిస్తారట. గణపతి ఒక మాట చెప్తాడు ఆయన గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాల్లో, మీరు మా తల్లిదండ్రులను ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఏం కావాలో అన్నీ నేనే ఇస్తా అంటట ఆయన. అంటే అన్నీ ఇవ్వగలడు ఆయన. అందుకని జన్మజాతకంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా స్ట్రక్ అవుతుంది, ఫలానాది నాకు కావాలి, ధనం రావాలి స్ట్రక్ అవుతుంది, లేదా ఒక ప్రయత్నం చేస్తున్నాం స్ట్రక్ అవుతుంది, ఒక గృహం కావాలి స్ట్రక్ అవుతుంది, వివాహం అవ్వాలి ఆగుతుంది, లేదా సంతానం కావాలి ఆగుతుంది, లేదా ఒక ఉద్యోగం, వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్స్, ఇలా రకరకాల విషయాలు స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అన్నప్పుడు అది కేవలం ఆటంకపరిచేవాడి మూలంగా కానీ లేదా కేతువు ద్వారా కానీ వస్తూ ఉంటుంది. దానికి చాలా స్పష్టంగా చెప్పినటువంటిది ఏమిటి శాస్త్రాల్లో అంటే, గణపతి గనక అనుగ్రహిస్తే అవన్నీ ఆ స్ట్రక్ అయినవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గణపతిని అమ్మవారిని తలుచుకొని మీరు చేసే ప్రతి పనిని వారికి సమర్పిస్తూ
నిద్రపోయే సమయంలో పరమేశ్వరుణ్ణి నమశివాయ అనే నామంతో కనుక మీరు చేయగలిగితే మీకు ఇవేవి కూడా ఏం చేయలేవు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ప్రతిదీ భగవంతుడికి సమర్పిస్తున్నాడు. మీ కర్మని కర్మలా కాకుండా మీకోసం అన్నట్టు కాకుండా భగవంతుడికి సమర్పించేస్తున్నారు. దాని ఏమవుతుంది, అది సమర్పిస్తున్నటువంటిది మనం చూడండి, ఒక పూజ చేసినప్పుడు ఒక ప్రసాదం చేస్తాం, అది ఎంతో మాధుర్యంగా వస్తుంది. ఎందుకు, భగవంతుడి కోసం చేసామని చేస్తాం. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ఏదైతే మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మ వచ్చి అడ్డుపడాలో అది ఆగుతుంది అక్కడ. సో ఇలా చేసి మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.